వైకుంఠపురంలో స్టోరీ నిజంగా జరిగింది. గాయస్ 1953లో జపాన్ లోని ఒక హాస్పిటల్లో 13 నిమిషాల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టారు. బై మిస్టేక్ గా ఆ ఇద్దరు పిల్లలు మారిపోయారు. కోటీశ్వరులకు పుట్టిన బిడ్డ పేద తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. పేద తల్లికి పుట్టిన బిడ్డ కోటీశ్వరులోకి వెళ్లాడు. కోటీశ్వరుల ఇంట్లో పెరిగిన వాడు రాజులా బ్రతికాడు. చక్కటి ఇల్లు, మంచి చదువు, పెద్ద పొజిషన్. చివరికి అతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ అతని స్థానంలో తీసుకున్న అసలైన వారసుడు పేద తల్లితో కలిసి కష్టాల్లో పెరిగాడు. బతుకు తెరువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చివరికి ఒక ట్రక్ డ్రైవర్ గా సెటిల్ అయ్యాడు. ఇలా 60 ఏళ్లు గడిచాయి. 2012 ఆ టైంలో కోటీశ్వరుల ఇంట్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి తన తమ్ముళ్లకు డౌట్ వచ్చింది. ఇతను మాలా కనిపించాడు, మాలా ప్రవర్తించాడు, అసలు వీనికి మాకు పోలికలు లేవని వాళ్ళు సీక్రెట్ గా DNA టెస్ట్ చేయించారు. అండ్ గాయస్ DNA టెస్ట్ లో అతను వాళ్ళ అన్న కాదని తేలింది. క్యూరియాసిటీతో వాళ్ళు హాస్పిటల్ వెళ్లి రికార్డ్స్ చెక్ చేశారు. ఆ రోజు ఎంతమంది పిల్లలు పుట్టారో అన్ని చెక్ చేశారు. ఫైనల్లీ పేద తల్లి దగ్గర పెరిగిన ఆ వ్యక్తి గురించి తెలిసింది. అతని DNA టెస్ట్ మ్యాచ్ అయిపోయింది. అతనే వాళ్ళ నిజమైన సోదరుడు అని తమ్ముళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ విషయం విన్న ఆ వ్యక్తికి అన్ని లాగలేదు. తన నిజమైన తల్లిదండ్రుల ఫోటోలు చూసి ఆ వ్యక్తి ఏడ్చేశాడు. ఈ జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, కాలంలో నేను వెనక్కి వెళ్ళగలిగి ఉంటే బాగుండేదనుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి హాస్పిటల్ పై కేసు పెట్టాడు. అండ్ కోర్టు హాస్పిటల్ కు 2 కోట్ల కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పింది. ఈ రోజు కూడా ఆ వ్యక్తి సింపుల్ లైఫ్ జీవిస్తున్నాడు. అతను